హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఈరోజు వైకుంఠ ఏకాదశి స్పెషల్ నేను శనగపప్పు సేమియా వేసి సగ్గుబియ్యం వేసి పాయసం చేశాను. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. పాయసానికి ఏమేం కావాలంటే ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను. జీడిపప్పు ప్లస్ కిస్మిస్ కొంచెం నెయ్యి వేసి వేయించుకుంటున్నాను. తర్వాత ఇవి సేమియా కూడా ఇలా వేయించుకుంటాను. కొంచెం బెల్లము నేను పొడి చేసి డబ్బాకి వేసుకున్నాను. ఇలా తీసుకున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ కావాలి. ఇప్పుడు నేను ఒక పాత్రలో ఇలా పచ్చి శనగపప్పు సబ్బియ్యము ఇలా వాటర్లో వేసి నేను ఉడకబెట్టుకుంటున్నాను. 2 యాలకులు దంచి వేశాను. ఇది బాగా ఉడికిన తర్వాత మనము ఇవి వేయించుకున్నాం కదా సేమియాను ఇందులో వేద్దాము. అండి ఇప్పుడు నెయ్యి వీటిని ఫ్రై చేసుకుందాము. గోల్డెన్ కలర్లోకి నెయ్యి కరుగుతుంది. ఈ నెయ్యిలో మనము ఫ్రై చేసుకుందాము. ఇవి వేసుకోవడం వల్ల పాయసం చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఫ్రై అయ్యాయి. ఇప్పుడు నేను బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇవి జీడిపప్పు కిస్మిస్ అలాగే సేమియాను ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు సేమియా వేసి ఫ్రై గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్లు మనం ఫ్రై చేసుకుందాం. ఈ సేమియాని నెయ్యిలో వేయించుకోవడం వల్ల టేస్ట్ సూపర్గా ఉంటాయి. సేమియా పచ్చి వేసుకుంటే బాగుండవు. ఇలా సేమియాను ఫ్రై చేసి నెయ్యిలో ఫ్రై చేసి ఇప్పుడు నీ దగ్గర నెయ్యి లేకున్నా కానీ నార్మల్ నెయ్యి ఆయిల్లో కానీ ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. ఈ పాయసం నేను వైకుంఠ ఏకాదశికి ప్రిపేర్ చేస్తున్నాను. దేవుడికి నైవేద్యంగా పెట్టుకుందామని చెప్పి. చూడండి ఉడికింది శనగపప్పు. ఇది ప్రెస్ చేసి చూద్దాం. చూడండి ఉడికింది. ఇంకొక 5 మినిట్స్ ఉంచేసేసి సేమియా ఫ్రై చేస్తున్నాం కదా, ఈ సేమియాను ఎత్తి ఇందులో వేసేస్తాము. ఇప్పుడు బ్రౌన్ కలర్లో ఫ్రై అయినాయి సేమియా. ఇది మనం దించేసేస్తాము. ఇప్పుడు మనము దీన్ని సేమియా గోల్డెన్ కలర్ ఫ్రై అయింది. ఇప్పుడు ఈ సేమియాని మనము ఈ సగ్గు బియ్యం శనగపప్పు ఉడికింది కదా దాంట్లో వేసి ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకుందాము. సేమియా మెత్తగా ఉడకాలి. చూడండి సేమియా వేసాను. ఇది ఉడకాలి సేమియా. ఇలా మూత పెట్టి ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకుందాం సేమియా ఉడికే వరకు. చూడండి సేమియా ఉడికింది. ఇప్పుడు మనము బెల్లం వేసుకుందాము మన టేస్ట్ తగ్గట్టు. ఇలా నేను బెల్లం పగలగొట్టి పెట్టుకున్నాను. చూడండి ఇప్పుడు ఇది వేసుకుందాము. మనకి ఎంత టేస్ట్ అంత. నేను ఈ కప్పుతో 2 కప్స్ వేసుకుంటున్నాను. చూడండి బెల్లం వేసాను, కరుగుతుంది. ఇన్కేస్ మీకు లాస్ట్లో కొంచెం చక్కెర వేస్తాం. 1 స్పూన్ 2 స్పూన్స్ వేయడం వల్ల మనకి ఏమైనా తిప్పు కొంచెం తక్కువ ఉంటే అది సరిపోతుంది. చక్కెర వేయడం వల్ల ఎందుకంటే అది ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. ఉత్త బెల్లం వేస్తే ఇంకా 2 స్పూన్స్ చక్కెర వేస్తాను. లాస్ట్లో 2 స్పూన్స్ షుగర్ వేస్తున్నాను. ఇప్పుడు అంతా బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు నేను ఇలా వేయించి పెట్టుకున్నాను కదా డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. అంతే పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దేవుడికి పెట్టి నైవేద్యం. మేము ఇలా వైకుంఠ ఏకాదశికి ఇలా పూజ చేసుకున్నాము. ప్రసాదం అలా ప్రిపేర్ చేసి నైవేద్యం పెట్టి నేను పూజ చేసుకున్నాను.
చూడండి, ఇలా నేను ప్రసాదం ప్రిపేర్ చేసుకొని నైవేద్యం పెట్టాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.